సో చాలామంది వచ్చేసరికి ఏంటంటే ఈ గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవడానికి కొత్త లిస్టు ఎప్పుడు రిలీజ్ అవుతుంది. సో ఈ 2025 వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి 2025 పాస్డ్ అవుట్ R18 వాళ్ళకు కూడా. సో దాని గురించి చెప్తాను, ఇంకా దీని గురించి కూడా చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో అన్ని షేర్ చేస్తున్నాను, డాక్యుమెంట్స్ అన్నీ కూడా. ఖచ్చితంగా అయితే మీరు జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. దీంతోపాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, JNTU యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో పెడితే ఏంట్రా అంటే JNTU వచ్చేసరికి వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ అంటే స్పెషల్ సప్లై అని పేరు పెట్టింది కదా. సో దానికి వెళ్ళే ముందు కొంతమంది గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవడానికి అడిగారు, ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తుందా రాదా అని చెప్పేసి. సో నేను చెప్పొచ్చేది ఒకటేనండి, ఎలిజిబిలిటీ లిస్టులు ఇక ఇప్పట్లో రావండి. ఎందుకంటే 2025 పాస్డ్ అవుట్ వాళ్ళు మళ్ళీ ఉన్నారు. వాళ్ళు 4-2 అడ్వాన్స్డ్ సప్లీ అయిపోయిన తర్వాత కానీ ఆ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసరికి అంతా కూడా సెట్స్ నిర్వహించే టైము. అందుకని చెప్పేసి అడుగుతున్నాం. మరి ఇప్పుడు మేము ఎలిజిబుల్ అయ్యాం, మరి మేము వన్ టైం ఛాన్స్ రాసుకోవాలా, గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవాలా? అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలి? మీరు కాలేజీకి వెళ్తే డైరెక్ట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. ఓ ఫామ్ ఇస్తారు, దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే దానికి కొన్ని రిక్వైర్మెంట్లు ఉన్నాయి. అవి ఏంటో మీరు కామీ4 ద్వారా కాల్ చేస్తే నేను చెప్తాను. మీరేంటంటే గుడ్డిగా ఈ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ కోసం అయితే ఎదురు చూస్తే మాత్రం మీరు బలైపోతారు, టైం గ్యాపు పెరిగిపోతుంది. ఓకేనా? సో ఇంతకుముందు స్టూడెంట్స్ వచ్చేసరికి ఇంత డిలే చేయలేదు ఎవరో కూడా. ఎలిజిబుల్ అయితేనే, అది కూడా 3023 ఉన్నాయా అంటే 3023 అయితే ఇంకా నడుస్తూనే ఉన్నాయి, అవి అప్లై చేసుకోండి. ఓకేనా? సో ఓవరాల్గా అయితే ఇదండి, JNTU గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ రిలీజ్ అవుతుందా రిలీజ్ కాదా అంటే మాత్రం